ఫ్రెండ్స్, ఒకటి రెండు రోజుల్లోనే భారత్ తన శక్తి సామర్థ్యాలను చాటడానికి పాకిస్తాన్పై విరుచుకుపడబోతోందా? జాతీయ మీడియా కానీ అంతర్జాతీయ మీడియా కానీ చెప్తున్న వార్తల ప్రకారం ప్రపంచం అంచుల దాకా తరిమి కొడతాం పాకిస్తాన్ తీవ్రవాదులను అంటూ మోడీ చేసిన ప్రకటన వెనుక అంతరార్థం ఏంటి? ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రకటన. మెరుపు దాడులు ఉండబోతున్నాయి, ఊహాతీతమైనటువంటి యుద్ధం జరగబోతోందని దాదాపుగా మీడియా సంస్థలన్నీ, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ మీడియా కూడా ఇదే చెప్తోంది. భయపడుతోంది కూడా. పక్కన అంతర్గత పోరు ఇప్పటికే అతలాకుతలం చేస్తున్న సమయంలో పాకిస్తాన్ మీడియా, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా భారత్ వ్యూహరచనను తట్టుకోగలమా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఏంటా వ్యూహరచన? గతంలో మనం 71లో పోరాటం చేసిన, ఇటీవల కార్గిల్ వార్లో కానీ భారీగా సైన్యాన్ని నష్టపోయాం. కానీ మోడీ తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం, వ్యూహాల మేరకు సైన్యం పోరాటం చేయదు, సాంకేతిక పరిజ్ఞానంతో శత్రువుని మట్టుబెట్టి చుట్టుముట్టి హతమారుస్తారు. ఈ పరిజ్ఞానం ఎక్కడుంది? ఎవరి దగ్గర ఉంది? ఈ పరిజ్ఞానం మనకి లభిస్తుందా అంటే ఆల్రెడీ భారతదేశానికి చేరిపోయింది. ఇజ్రాయిల్ ప్రపంచంలోనే డ్రోన్ దాడుల సహకారంతో హిజ్బుల్లా, హమాస్ తీవ్రవాదుల్ని మట్టుపెట్టింది. ఎక్కడో దాదాపు 30-40 అడుగుల లోతున ఉన్నటువంటి బంకర్లలో దాక్కొని కూర్చున్న వాళ్ళని కూడా మట్టుబెట్టినటువంటి కీలకమైన, అత్యంత వేగంతో ఖచ్చితంగా శత్రువుల్ని మట్టుపెట్టేటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఇజ్రాయిల్ పనిచేస్తోంది. దీనికి అక్కడ మొసాద్ అని, అక్కడ ఇంటెలిజెన్స్ సంస్థ ఒకటి ఈ మొత్తం వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. అంటే మన దగ్గర రా ఎట్లాగో, అట్లాగే ISI పాకిస్తాన్లో ఎలాగో, ఇజ్రాయెల్కి మొసాద్ అనే ఈ ఇంటెలిజెన్స్ సంస్థ డ్రోన్ల సహకారంతో ఖచ్చితంగా లక్ష్యాలను ఛేదించేలా యుద్ధ తంత్రాన్ని వ్యూహరచన చేశారు. ఇప్పటికే హమాస్కు చెందినటువంటి కీలకమైన నేతలందరినీ మట్టుబెట్టారు. అట్లాగే హిజ్బుల్లా నేతల్ని కూడా హతమార్చారు. పాలస్తీనా పైన దాదాపుగా పైచేయి సాధించినట్టే చెప్పుకోవాలి. ఇటువంటి దశలో అక్కడి నుంచి పారిపోయినటువంటి హమాస్ తీవ్రవాద నాయకులు పాకిస్తాన్ చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా పాకిస్తాన్లో తలదార్చుకొని భారత్ మీద దాడికి పురిగొల్పుతున్నారు, ప్రేరేపిస్తున్నారు. ఆ ప్రేరేపణ ఫలితమే పెహల్గాంలో జరిగినటువంటి దాడి, ఊచకోత. ఈ విషయాలన్నీ కూడా తాజాగా నేషనల్ మీడియాలో కానీ ఇంటర్నేషనల్ మీడియాలో కానీ పూర్తిగా వెల్లడైనాయి. వీటికి అనుసంధానంగా కొన్ని వార్తలు కూడా పాకిస్తాన్ నుంచి బయటపడ్డాయి. అంటే హమాస్ తీవ్రవాదులు పాకిస్తాన్కి సహకరిస్తున్నారు. అట్లాగే లెబనాన్ కేంద్రంగా పోరాటం సాగిస్తున్నటువంటి హిజ్బుల్లా తీవ్రవాదులు కూడా పాకిస్తాన్ లాంటి వాటికి సహకరిస్తున్నారు. మరి హిజ్బుల్లాకి సహకరిస్తోంది ఎవరు? ఇరాన్. హిజ్బుల్లా తీవ్రవాద సంస్థలకి సహకరిస్తోంది ఇరాన్. అయితే ఈ మొత్తం వ్యవహారాలని పర్యవేక్షించిన తర్వాత భారత ప్రధాని ఇజ్రాయెల్తో కీలకమైనటువంటి సహకార ఒప్పందాల్ని ఇప్పటికే చేసుకున్నారు, ఇప్పుడు ముమ్మరం చేశారు. మొసాద్ సహకారంతో
ఏదైతే మన దగ్గర రా లాంటి సంస్థ ఏదైతే ఉందో ఇంటెలిజెన్స్, ఆ సంస్థ సహకారంతో మన సైన్యం పాకిస్తాన్లోకి అడుగు పెట్టకుండానే మన ట్యాంకర్లు కానీ మన మిసైల్స్ కానీ ఏవి కూడా పాకిస్తాన్లోకి అడుగు పెట్టకుండానే ఎక్కడికక్కడ బాంబు దాడులతో దద్దరిల్లిపోయే పరిస్థితి, ఎక్కడికక్కడ కీలకమైన నేతలంతా హతమయ్యే పరిస్థితి, ఎక్కడికక్కడ పిట్టల్లా నేలరాలేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మొసాద్ సహకారంతో భారత్ అనుసరించబోతోంది. అంటే ఇంత తీవ్రమైనటువంటి యుద్ధం జరగబోతుందా అంటే ఇప్పటికే ఈ విషయాలను నేషనల్ మీడియా ప్రస్తావించింది, ఇంటర్నేషనల్ మీడియా ప్రస్తావించింది, పాకిస్తాన్ మీడియా కూడా దీని గురించి వార్తలు రాస్తోంది. సో మనం ఈ విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భారతదేశం కనుక ఈసారి యుద్ధంలోకి దిగితే, యుద్ధం ప్రారంభిస్తే చాలా భీకరమైనటువంటి పోరాటం ఉంటుంది. అది కూడా ఏదో నెలలో 2 నెలలో 3 నెలలో పోరాడి వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి కాదు. గతంలో అయితే ప్రపంచ దేశాలన్నీ ఇన్వాల్వ్ కావటం, శాంతి ఒప్పందం చేసుకోమంటాం, మీకింత భూభాగం వదిలిపెట్టేస్తామంటాం, మీకింత మాకింత, ఈ రకమైన పరిస్థితులు ఈసారి లేవు. సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తానే వదులుకుంది, మరి సింధు నది జలాల ఒప్పందాన్ని భారతదేశం రద్దు చేసింది. సో ఇప్పుడు పాకిస్తాన్కి మనకి మధ్య ఏ రకమైన ఒప్పందాలు లేవు. గతంలో సీజ్ ఫైర్ ఒప్పందం ఉంది, అంటే కాల్పుల విరమణ ఒప్పందం ఉంది, ఇప్పుడు అది లేదు. కాబట్టి ఈసారి ప్రత్యక్షంగా యుద్ధమే ఉంటుంది. కానీ ఈ యుద్ధానికి సంబంధించి కీలకమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి నాటో దేశాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అమెరికా కూడా సహకరిస్తామంది. రష్యా అయితే స్వచ్ఛందంగా ప్రకటించింది, మీకు ఏ రకమైన సహాయం కావాలన్నా మేము ఇస్తామని. సో ఎటు చూసినా ఒక్క చైనా తప్ప, చైనా కూడా ప్రత్యక్షంగా సహకరించకపోయినా పరోక్షంగా పాకిస్తాన్కి సహకారం అందించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పిఓకే, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కొంత భాగాన్ని, దాదాపు 60,000 చదరపు కిలోమీటర్ల భాగాన్ని ఉచితంగా దానం చేసింది చైనాకి. ఏదో అత్తసొమ్మల్లుడు దానం చేసినట్టు అది మన భూభాగం. దాన్ని తాము ఆక్రమించుకొని అంతర్జాతీయ వేదికలపైన మన పైన ఒత్తిడి తెచ్చి అక్కడ సైనిక చర్య జరగకుండా చేసి దాన్ని చైనాకు దానం చేసింది. అక్కడి నుంచే చైనా రహదారి మార్గాన్ని ఇవ్వడానికి మరి ప్రయత్నాలు చేసింది, కొంతవరకు సాకారం చేసుకుంది కూడా. ఈ దశలో ఒక్క చైనా తప్పించి మిగతా దేశాలు ఏవి కూడా పాకిస్తాన్కు సహకరించేటువంటి అవకాశాలు కనబట్టలేదు. ఈ దశలోనే ఇప్పటికే బాంబు దాడులతో పాకిస్తాన్ దత్తరిల్లిపోతుంది. పాకిస్తాన్కి ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్, మరోవైపు బెలూచిస్తాన్ వేర్పాటువాదులు. ఆఫ్ఘనిస్తాన్ కూడా పూర్తిగా భారత్కి సహకరించడానికి సిద్ధంగా ఉంది. తాలిబాన్లందరూ కూడా అక్కడ భారత్ సహకారంతో మరి విమానాశ్రయాలు కానీ, ఆసుపత్రులు కానీ, క్రీడా ప్రాంగణాలు కానీ అనేకం భారత్ ఉచితంగా ఆఫ్ఘనిస్తాన్లో నిర్మించి ఇచ్చినటువంటి పరిస్థితి. సో మరోపక్క బలూచిస్తాన్ ఎప్పటి నుంచో మేము వేరుపడి భారత్తో కలిసిపోతామని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఎటు చూసినా పాకిస్తాన్కి చుట్టూ కూడా వలయంలో ఒక భారత్ కంచుకోటలాగా నిర్మించినటువంటి పరిస్థితి ఇప్పటికే. సో ఈ స్థితిలో మొసాద్ సహకారంతో, ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో డ్రోన్ దాడుల్ని ప్రారంభించబోతోంది భారత్ అన్న వార్తలు వినపడుతున్నాయి. అంటే మామూలుగా మనం చూసే డ్రోన్స్ కాదు, ఇవి కంటికి కనపడనంత వేగంగా, వాయువేగంగా వెళ్ళి లక్ష్యాలను ఛేదించే డ్రోన్స్ ఇవి. వీటిని మట్టుపెట్టడం అంత తేలికైన విషయం కాదు. ఇజ్రాయెల్ ఈ రకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించింది. ఇజ్రాయెల్ సంబంధించిన మొసాద్ అగ్ర నేతలు, అధికారులు కూడా ఇప్పటికే భారత్ సందర్శించారు, భారత్ వచ్చారు. వాళ్ళు ఏ రకమైన సహకారం ఇవ్వబోతున్నారు, ఎక్కడెక్కడ శత్రు స్థావరాలు ఉన్నాయి, వాటిని ఎక్కడెక్కడ మట్టుబెట్టాలి, ఏ రకమైనటువంటి యుద్ధ తంత్రాన్ని వినియోగించాలి, వీటన్నిటినీ కూడా
చర్చలు జరిపారన్న వార్తలు నేషనల్ మీడియా రాస్తోంది. అంటే ఈసారి యుద్ధం అంటూ జరిగితే చాలా తీవ్రంగా ఉండబోతోంది. చరిత్రలో లిఖించదగ్గ యుద్ధమే జరగబోతోంది. కీలకమైనటువంటి యుద్ధ తంత్రంలో పాకిస్తాన్ సాగు దెబ్బతినటం ఖాయం అన్న మాటలు కూడా వినపడుతున్నాయి. అంతేకాదు ఈసారి యుద్ధం అంటూ జరిగితే పిఓకే వేరు, మళ్ళీ ఆజాద్ కాశ్మీర్ వేరు. అసలు కాశ్మీర్ని 4-5 ముక్కలు చేసేశారు. ఆజాద్ కాశ్మీర్ వేరు, పిఓకే వేరు, కాశ్మీర్ వేరు, చైనా ఆక్రమించుకున్నటువంటి కాశ్మీర్ వేరు. సో ఇప్పుడు రేపు ఒకవేళ యుద్ధం అంటూ జరగకపోతే ముందు ఆజాద్ కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది. జమ్మూ ప్రాంతానికి అట్లాగే కాశ్మీర్లోని అనేక పర్వత ప్రాంతాలకి అనుసంధానంగా ఉన్నది ఆజాద్ కాశ్మీర్. నిజానికి కాశ్మీర్లో యుద్ధం చేయటం అంటే చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవటమే. ఎందుకంటే డ్రోన్ సహకారంతో అయినా మొసాద్ యుద్ధం చేయటం అంటే చాలా కష్టతరమైనటువంటి పని. ఎందుకు అంటే కాశ్మీర్కి దాదాపు 7-8 వేల అడుగుల ఎత్తున్నటువంటి పర్వత శ్రేణులు ఉన్నాయి. దాదాపు 10,000 అడుగుల లోతున్నటువంటి లోయలు ఉన్నాయి. అట్లాగే అనేక రకాల నదులు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి, చిన్న చిన్న గ్రామాలు అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. చిన్న చిన్న గ్రామాలు అంటే ఒక 10 ఇళ్ళు, 15 ఇళ్ళు, 20 ఇళ్ళు ఉన్నటువంటి గ్రామాలు పర్వత శ్రేణుల్లో కానీ నదీ ప్రవాహాల పక్కన కానీ కనబడుతుంటాయి. సో ఈ రకమైనటువంటి భౌగోళిక పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మొసాద్ వ్యూహం భారత్తో కలిసి ఏ రకంగా చేయబోతోంది? మరి మొసాద్ కనుక సక్సెస్ చేస్తే, అంటే సక్సెస్ అవుతుందనే భారత్ కానీ ఇజ్రాయెల్ కానీ నమ్ముతున్నాయి. సక్సెస్ అయితే మాత్రం పాకిస్తాన్ సావు దెబ్బతింటాం, కోలుకోలేని దెబ్బతింటాం ఖాయంగా కనబడుతోంది. ఇప్పటి వరకు భారతదేశంతో జరిగినటువంటి యుద్ధాల్లో పాకిస్తాన్ ఎప్పుడు గెలవలేదు. పాకిస్తాన్కి ఆ సత్తా లేదని తెలుసు. కానీ ఈసారి నేరుగా కాకపోయినా పరోక్షంగా చైనా సహకరించే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత్ దౌత్యపరమైనటువంటి సహకారం తీసుకుంటోంది, అలాగే సైనికపరమైనటువంటి సహకారం తీసుకుంటోంది. మరి మొసాద్ లాంటి ఇంటెలిజెన్స్ సంస్థల సహకారం కూడా తీసుకుంటోంది. యుద్ధ తంత్రాన్ని పూర్తిగా మార్చివేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అమెరికా లాంటి దేశాలు కూడా, అమెరికా కానీ, నాటో దేశాలు కానీ, రష్యా కానీ, ఒక్క ఆఫ్ఘనిస్తాన్ కానీ, మిగతా దేశాలన్నీ కూడా భారత్కు అండదండగా నిలిచినటువంటి స్థితిలో పాక్ ఏకాకిగా మారిపోయి ఒక్క చైనా సహకారంతో మరి యుద్ధాన్ని గెలవగలుగుతుందా? చైనా కూడా ఒకవేళ పరోక్షంగా పాకిస్తాన్కు సహకరిస్తే అమెరికా ఆంక్షల్ని మరింత పెంచేటువంటి అవకాశం ఉంది. భారతదేశం కూడా పూర్తిగా ఆంక్షలు విధించేటువంటి అవకాశం ఉంది. ఏ చైనా వస్తువుని కూడా భారత్లోకి రానియకుండా నిషేధించేటువంటి అవకాశం ఉంది. భారత్ మాత్రమే కాదు, అమెరికా మాత్రమే కాదు, ప్రపంచంలోని అనేక దేశాలు ఈ రకమైన కీలక నిర్ణయం కనుక తీసుకుంటే చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పగూలేటువంటి పరిస్థితి. కాబట్టి చైనా కూడా మరి ఎంత మేరకు పాకిస్తాన్కి సహకారం అందిస్తుందన్నది చూడాలి. సహకారం అందిస్తుందని పాకిస్తాన్ భరోసాగా ఉంది, చెప్తోంది కూడా. కానీ ఏ రకమైన సహకారం ఇవ్వబోతోంది? ఎందుకంటే ఒకవేళ చైనా లాంటి దేశం మరి ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు సహకారం అందిస్తే, ముస్లిం తీవ్రవాద సంస్థలు నడుపుతున్నటువంటి వాటికి స్థావరంగా మారినటువంటి పాకిస్తాన్కు మరి అండదండగా నిలిస్తే అమెరికా ఎంత మాత్రం సహించదు. ఇజ్రాయెల్ అంతకంటే ఎక్కువగా సహించదు. ఆ దేశాలు చిన్నవా పెద్దవా అన్న సమస్య కాదు. ఆ దేశాలన్నీ కూడా భారత్కు అండగా నిలబోతున్నాయన్నది ప్రధానమైనటువంటి అంశం. చూడాలి, ఒకవేళ నిజంగా యుద్ధం అంటూ ప్రారంభమైతే ఈసారి వైవిధ్యంతో కూడిన యుద్ధం జరగబోతోంది. భారత్ వ్యూహాత్మకంగా పాకిస్తాన్ పై విరుచుకుపడబోతోంది. యుద్ధం కనుక జరిగితే భారత్ పైచేయిగా నిలుస్తుందని అందరూ భావిస్తున్నారు. మనం కూడా
ఆశిద్దాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని